వేకువజాము నుంచే బీసీ సంఘాల నాయకులతో పాటు అఖిలపక్ష నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ను పర్యవేక్షించారు. వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్కు సంఘీభావంగా విద్యా సంస్థలు బంద్ చేశాయి. కరీంనగర్లోని నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతిలో సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో మున్సిపల్ పలు విభాగాల అధికారులు సిబ్బందికి సిపిఆర్ పద్ధతిపై అవగాహన కల్పించారు. ఒక వ్యక్తి హఠాత్తుగా కుప్పగొల్లినప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో సహచర మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేటలో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, నగరంలోని అన్ని డివిజన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని భూమి ఉండి అర్హత కలిగిన వారికి ఏదైనా కారణం చేత ఇల్లు మంజూరు కాకపోతే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ శుక్రవారం సభలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సేవలను పర్యవేక్షిస్తామని తెలిపారు.